పోస్టులు పెట్టే వాళ్లకు మరోసారి సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను వేధిస్తే అదే చివరి రోజు అంటూ ఘాటుగా స్పందించారు. సంఘ విద్రోహ శక్తులను అరికట్టడంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. అక్కడక్కడ బ్లేడ్ బ్యాచ్ రౌడీలు ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్ కి ఇదేనా హెచ్చరిక అంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసభ్య పోస్టులు పెట్టే వాళ్లకు మరోసారి సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల్ని వేధిస్తే అదే చివరి రోజు అంటూ కామెంట్ చేశారు. కంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చేస్తున్నారు అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. రాజకీయాన్ని రాజకీయంగా ఛేదిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు. కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా, బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి. చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. గట్టిగా కాదు, మీరు కన్నెర్ర చేసే వరకే కానీ zero tolerance on law and order. There is no second thought.